క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందే అన్నారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. హరీష్ రావు లాంటి నాయకుడి గురించి కవిత అలా మాట్లాడడం సరికాదన్నారు. కవిత ఆరోపణల వల్ల బీఆర్ఎస్ పై సింపతి పెరిగిందంటున్న లక్ష్మారెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. లో జరుగుతున్నటువంటి కీలక పరిణామాలపై మనతో మాట్లాడడానికి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. సరే ఏంటి సార్, మొత్తంగా బీఆర్ఎస్లో ఒకసారిగా కవిత సస్పెన్స్ కావచ్చు, రాజీనామాల పర్వం కావచ్చు, ఇదంతా ఎట్లా చూడాలి? అసలు పార్టీలో వస్తున్నటువంటి ఈ పరిణామాల గురించి అడిగితే ఏం చెప్తారు? ఎట్లా చూసేది లేదు, ఇది మామూలే. అన్ని పార్టీలో, అన్ని రాజకీయ పార్టీలో, ముఖ్యంగా చాలా ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ జరిగిన గతంలో మా పార్టీలో కూడా ఇటువంటి ఒడిదుడుకులు ఎన్నో వచ్చినాయి. అన్నిటి తట్టుకొని పార్టీ నిలిచింది. మరి అయితే ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అయితే ఊహించుకుంటున్నారో టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇక మొత్తం మేమే అనే దిశగా అది కరెక్ట్ కాదు. ఏం జరగలేదు, పార్టీలో చిన్న నష్టం కూడా లేదు. అందరు కార్యకర్తలు అంతా ఇంటాక్ట్గా ఉన్నారు, అందరు కూడా గట్టిగా ఉన్నారు, బలంగా ఉన్నారు. పార్టీ ఇంకా పెద్ద ఎత్తున ఇంకా లేస్తుంది, పార్టీ ఇంకా బలంగా అవుతుంది. భవిష్యత్తు అంతా బీఆర్ఎస్ పార్టీదే. అంటే ఎవరో ఎమ్మెల్యేనో మాజీ ఎమ్మెల్యేలో వాళ్ళైతే వేరు విషయం, కానీ ఏకంగా గులాబీ అధినేత కేసీఆర్ కూతురే ఈ విధంగా మీటింగ్లు పెట్టడం వీరంతా చెప్తూ వస్తుంది. ఈ క్రమంలోనే సస్పెన్షన్ పెట్టి కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి హరీష్ రావుతో సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా మేము మాట్లాడారు. దీని మీద ఎట్లా చూస్తారు సార్? ఎట్లా చూసేది లేదు. చిన్న కార్యకర్తన పెద్ద కార్యకర్తన కాదు, కార్యకర్తన పార్టీ లీడరా, కేసీఆర్ బిడ్డనా కొడుకా అని కాదు. కేసీఆర్ గారికి ఎప్పుడో చెప్పడం జరిగింది, నా కన్న కొడుకైనా తప్పు చేసి క్షమించేది లేదని. ఆ దిశగా ఈరోజు కవిత అయితే ఈ మధ్యన కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కల్పించిందో దానికి పార్టీ నిర్ణయం తీసుకొని సస్పెండ్ చేసింది. దీంతో పార్టీకి ఏమాత్రం నష్టం లేదు. మీరంతా బయట ఊహించుకునేది ఏం జరగదు. ఖచ్చితంగా పార్టీ బలంగా ఉంటుంది. అయితే హరీష్ రావుపై వస్తున్న ఆరోపణలు కరెక్ట్ కాదు. ఎందుకంటే హరీష్ రావు అంటాడు పార్టీకి ఒక వెన్నెముకలాగా చాలా గొప్పగా పనిచేసిన, పార్టీకి అండగా ఉన్నాడు అన్ని వేళల్లో. భవిష్యత్తులో ఇదే రకంగా హరీష్ రావు, కేటీఆర్ అందరూ కలిసి అందరం బ్రహ్మాండంగా పార్టీ ఉంటుంది. పార్టీ ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తాం. అంటే ఇప్పటికే ఈ పరిణామంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా అంటే బలంగా ఉన్న పార్టీ కాస్త తగ్గిపోతుంది, ప్రాబల్యం తగ్గిపోతుంది అంటూ కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు? ఏం బలం తగ్గలే, ఇంకా పెరుగుతుంది, ఇంకా సింపతి వస్తుంది. ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏమవుతుంది. కవితలు మాట్లాడడానికి ఎవరు కారణం అనేది చిన్నపిల్లనే చెప్తారు. అది పెద్ద మేము మాట్లాడే అవసరం లేదు. అది దాంతో ఇంకా మాకు సింపతి వస్తుంది, కేసీఆర్ మీద సింపతి వస్తుంది తప్ప క్యాడర్ కూడా ఇప్పుడు అందరూ కూడా అరే సారు మా కొరకు బిడ్డనే వదులుకున్నాడు అనే ఫీలింగ్ వచ్చింది క్యాడర్కి. కాబట్టి ఇంకా బలంగా పాటిస్తారు, దీంట్లో ఏమి ఇబ్బంది లేదు. జైతర సో చూస్తున్న మొత్తంగా పార్టీలో ఎవరు కూడా ఉల్లంఘనలకు పాల్పడినా వారి మీద పార్టీ తరపు నుంచి ఈ విధమైనటువంటి చర్యలే ఉంటాయి. అది కేసీఆర్ సొంత కూతురైనా సరే పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి, లేదంటే పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏమాత్రం లేదు. రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలపరుచుకొని ముందుకు వెళ్తామని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్.